కేటీఆర్ గారికి ఒక మాట ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళకి తోస్తలేదు. ఒకటి, ఎలాంటి విషయాలు మాట్లాడాలో కూడా ఆయనకు తోస్తలేదు. రెండు, తోస్తలేదు. కేటీఆర్ నేను ఏం చెప్తున్నట్టే, ఒక రాజకీయ లెసన్ మీరు తీసుకోండి, ఎవరితో ట్రైనింగ్ తీసుకోండి. మీరు కేసీఆర్ గారు 10 ఏళ్ళు సీఎం ఉన్నాడు, నువ్వు 10 ఏళ్ళు మీరు మినిస్టర్గా ఉన్నారు. మీరు బెటర్, నా సజెషన్ కేటీఆర్కి ఏంటంటే, బెటర్ ఎక్కడన్నా ఒక ఏదైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడ పోయి కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకోండి మీరు, బెటర్. ఇప్పుడు మనము కొంత చరిత్రని కాదనైతే అనలేం కదా, చరిత్రలో జరిగిన నిజాలనైతే కాదనలేం కదా. ఏంది ఆ నిజం? ఏంది? రాజీవ్ గాంధీ ఒక నిజం. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం, దేశ ప్రజల పాలసీ మ్యాటర్లో డిసిషన్ తీసుకునే దాంట్లో దేశ ప్రజల కోసము బలిదానం కాపాడ్డాడు అనేది నిజం. దేశ ప్రజలు సాక్షిగా మరి ఆ రోజు మిలిటెంట్లు మరి ఆయనని బ్లాస్ట్ చేసి చంపడం నిజమే కదా. ఇప్పుడు ఈ నిజాన్ని ఒక సందర్భంలో కేసీఆర్ గారికి నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నంటే, రాజకీయంగా కేటీఆర్ కూడా ఏం చెప్తున్నంటే, కేసీఆర్ గారు కూడా సలహా ఇస్తున్నాం మీడియా ద్వారా. సార్ కేసీఆర్ గారు, బెటర్ మీరు కేటీఆర్ కొంత ట్రైనింగ్ ఇప్పియండి పొలిటికల్గా. ఇప్పుడు నేను ఒక వీడియో మీకు వీడియో చూపిస్తాను మీకు. కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియట్ ముందు పెట్టొద్దు, పెడితే తీసేస్తాము అని, స్టాచ్యూ మీ గవర్నమెంట్ వస్తే మీరు తీసేస్తామని నువ్వేదో అన్నావు. తెలంగాణ ప్రజలు మాకు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన, మీరు ప్రజల పరిపాలన చెయ్యండి అని కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు కలిసి సీఎంగా రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేయడం జరిగింది. ఇది క్లియర్గా. ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసం బలిదానమైన మహానుభావుడు, మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియట్ ముందు పెట్టాలి. రాజీవ్ గాంధీ గారు బలిదానంతో పాటు వారు ప్రధానమంత్రిగా 18 సంవత్సరాల వయసున్న ప్రతి ప్రతి యువకుడుకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఎందుకంటే ఓటు అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి హక్కు. అది 18 ఏళ్ల వయసుకే హక్కు ఇచ్చాడు. నేను ఇంకో మాట చెప్తున్నా, కేటీఆర్ గారికి ఒక మాట ఏం చెప్తున్నట్టే, మీరు సాఫ్ట్వేర్ జాబా, కేటీఆర్ జాబ్ అమెరికాలో చేసింది సాఫ్ట్వేర్ కదా. మీరు మంత్రి కాకముందు, మీరు ఆయన సీఎం కాకముందు మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి టెక్నాలజీ, ఈ ఐటీ టెక్నాలజీ, ఇది తెచ్చింది ఎవరు? ఆ రోజు ఈ దేశంలో తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసింది ఎవరు? దట్టు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చి చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఐటీ టెక్నాలజీ, మరి ఆయన తెచ్చిన టెక్నాలజీ నువ్వు చదువుకొని నువ్వు ఉద్యోగం పోయి ఇది కూడా మర్చిపోయినావా కేటీఆర్ గారు? మనం ఎట్లా మనం హిస్టరీని మర్చిపోతే ఎట్లా? మీరు
ఇప్పుడు చూడండి, గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టంలో మహిళలు 50% మహిళలకు ఆ చట్టం ఏంటి, సర్పంచులు లోకల్ బాడీ ఎలక్షన్ నిధులు కూడా అక్కడి నుంచే ఖర్చు పెట్టుకుని ఒక డబ్బులు కూడా గ్రామ పంచాయతీకి డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా గ్రామ సర్పంచ్కే డబ్బులు వస్తే ఆ డబ్బులు ప్రజలకు మౌలిక సదుపాయాలు ఉపయోగించుకునేటందుకు ఆ రోజులలో ప్రధానమంత్రిగా ఆ రోజు చట్టాన్ని తీసుకొచ్చి చేసిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. ఇవన్నీ ఉన్నాయి రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రధానమంత్రిగా. ఇప్పుడు ఆయన రాజీవ్ గాంధీ గారు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన టెక్నాలజీలోనే నువ్వు ఆయన తీసుకొచ్చిన ఇంట్రొడ్యూస్ చేసిన దాంతోటే నువ్వు ఉద్యోగం చేసినవి. ఇది కూడా మర్చిపోయి ఈ గుణాచారం కూడా లేదు, ఈ గుణం కూడా లేదు. అంటే ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పే గుణగణాలు కేటీఆర్ లేనట్టుగా కనబడుతున్నది. ఇప్పుడు నువ్వు స్టాచ్యూ తీసేస్తా అంటున్నావు. ఇక్కడ మేమేమన్నా చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటావా కేటీఆర్? నువ్వు స్టాచ్యూ తీస్తా అంటున్నావు కదా రాజీవ్ గాంధీ గారిది. నువ్వు స్టాచ్యూ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుశా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత వాళ్ళ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ చేయాలనేది ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు చేస్తున్న ప్రయత్నం. అడుగు అశోక్ గారు. ఎప్పుడు అది? తెలంగాణ తల్లి అది. ఇక మేమేమంటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఆవిష్కరణ జరుగుతుంది. నువ్వేమంటున్నావు? మీరు పెట్టినా స్టాచ్యూ తీస్తా అని మీరు ఏదో మాట్లాడారు. ఈరోజు 2 రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నాయి. ఇంకా నేను మొత్తం రాలే, ఇంకా మెల్లమెల్లగా వస్తా, స్టెప్ బై స్టెప్ వస్తా, తొందర ఏం లేదు. ఇప్పుడు నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నాం. మరి మేము నువ్వు ఎప్పుడు తీస్తావు? నువ్వు ఈ 4 సంవత్సరాల 4 నెలలు అయితే నీకు ముట్టుకోనికే రాదు. నీకు అంత దమ్ము అంత ఆ ధైర్యము నీకు లేదు, ఆ దమ్ము నీకు లేదు. అంటే నెక్స్ట్ అంటే మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తాను నువ్వేదో మాటలు చెప్పినావు. తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఎట్టి పరిస్థితిలో వచ్చే 5 ఏళ్లలో కూడా అవకాశం ఇవ్వరు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, హాయిగా, హ్యాపీగా, సంతోషంగా జీవించాలి, నిద్రించాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు. మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. నీకు ఛాయిస్ లేదు, ఇక నో ఛాయిస్. ఇంకేమన్నాడు? కేటీఆర్ ఇప్పుడు నువ్వేమో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినేమో ఏమన్నా చీఫ్ మినిస్టర్ నువ్వేదో మాట్లాడుతున్నావు.
నువ్వు నీ మాటలు చీఫ్ లిక్కర్ తీరు నేను నీ మాటలు కేటీఆర్ మాటలు అన్ని కూడా చీఫ్ లిక్కర్ దాగినోడు మాట్లాడుతాడు అట్లా మాట్లాడుతున్నాడు. ఓకేనా? కోతి కళ్ళు తాగితే ఎట్లా దుక్కులాడుతుంది? ఇక్కడ విను కార్తీ, నువ్వు వచ్చేదే తక్కువ నాకు. విను, కోతి కళ్ళు తాగితే ఎట్లా దుక్కులాడుతుంది? కేటీఆర్ కూడా అట్లనే దుక్కులాడుతున్నాడు. మా దగ్గర కూడా ఉన్నాయి కదా, వర్డింగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, యాక్షన్ ఉన్నది, యాక్టింగ్ అన్ని ఉన్నాయి మా దగ్గర. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్? నీకంతా ఎక్కడా మా సాహసాల ముందు, మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది. మేము మళ్ళీ చెప్తున్నా, నువ్వు మళ్ళా ఈరోజు మాట్లాడినావు ఢిల్లీ గులామీలు, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని నువ్వు అంటున్నావు. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ కుటుంబం యొక్క మేము ఆ పార్టీ లీడర్లము, ఆ పార్టీ నాయకులము. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మేమెప్పుడు నీతిగా నిజాయితీగా గులామీలుగానే ఉంటాము. మీ తీరు కన్నింగ్ నేచర్ మాది కాదు. మీ తీరు గోడలు దుంకేది అవసరం మాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, మేము ఓకే, మరి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అన్న రోజు కేసీఆర్ కొడుకు, మేనల్లుడు, బిడ్డే, మన్మడు, మన్మరాలు వీరందరూ సోనియా గాంధీ ఇంటికి పోయి కాళ్ళ మీద పడి, ఢిల్లీకే కదా మీరు పోయింది. మొన్న కూడా ఈ మాట చెప్పిన కేటీఆర్ గారు, జవాబు చెప్పు. మీరు ఢిల్లీకి పోయినప్పుడు 2 సార్లు పోయారు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అని కేసీఆర్ సోనియా గాంధీ దగ్గరికి పోయింది వాస్తవమే. అచ్చా, నేను ఇంకో మాట అడుగుతాను. 2004-05 కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్ లో సెంట్రల్ మినిస్టర్ గా కేసీఆర్ ఉన్నాడు కదా. 2 ఫోటోలు చూపెడతా మీకు ఇప్పుడు. ఒక 2 ఫోటోలు అది సో మేడం రివ్యూ చేస్తున్నప్పుడు కేసీఆర్ నిలబడి ఉన్నాడు. ఫోటో తీయండి, ఫోటో తీయటం ఒకటి. ఇంకో క్యాసెట్ మీకు చూపెడతాం మీకు ఇప్పుడే. నేను కేటీఆర్కి ఇది మీ నాయనని అడుగు ఫస్ట్ పోయి, మీ నాయనని అడుగు. 1 సెకండ్, ఎవరున్నాడు? జరా మా చింటూ మీడియా ఫోన్ ఇవ్వమను. చింటూ మీడియా ఫోన్ ఇవ్వమన్నా, మీడియా ఫోన్ ఇరా. మీకు ఒక వీడియో చూస్తా బాబు, ఇది చూడండి అమ్మా ఒకసారి. వన్ సెకండ్, ఇది చూడండి. ఈ వీడియో కేటీఆర్ గారికి ఏం అడుగుతున్నట్టు, ఈ వీడియో ఇప్పుడు మీడియా ద్వారా చూపిస్తున్నా. వీడియో కేటీఆర్ ఎట్లా చూస్తాడు మేము కూడా దీన్ని వైరల్ చేస్తాము. దీనికి జవాబు చెప్పండి. వాళ్ళ ఆయననే కదా కేసీఆర్, వాళ్ళ ఆయనే కదా. వాళ్ళ నాయన అన్న మాటలే ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పిండో ఒకసారి తినండి.
प्लीज ఒక సెకంड आगंడి प्लीज साउंड कॉल भाई बाबा ये साउंड नहीं आ रहा मैच में ये कैसा इसको साउंड कैसा देते थे अरे अरे यार इसमें जाना भी यार तुम लेके क्या करते इसको పెడుతున్నా అన్ని దిక్కులో పెడుతున్నా కన్నా ఏదో వస్తుందో ఏమా వస్తుందా 1 సెకండ్ ఆగండి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ చేసిన దేశ ప్రధాని కాబట్టి ఈ దేశంలో పలానా చోట హైదరాబాద్ సిటీ ఉంది అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో మా సర్వర్స్ పెట్టుకుంటాం మాకు పరిమితి ఇప్పియండి కానీ అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారికి చూపిస్తారు ఎన్ జనార్దన్ రెడ్డి గారికి చూపిస్తూ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారికి వెళ్ళి చూపించి ఈ మంచి అవకాశం దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతుంది దీన్ని ఛాన్స్ వేసుకొని పెట్టుకోమని యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి సైబర్ టవర్స్ ఆద్యుడు రాజీవ్ గాంధీ ఇద్దరు దివంగతులు పాపం ఎన్ జనార్దన్ రెడ్డి ఆయన పునాది చేసిన ఎన్ జనార్దన్ రెడ్డి సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ పునాది చేసింది ఎవరండి ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్గీయ ముఖ్యమంత్రి ఇది ఫ్యాక్ట్ ఆయన బాగా మీరు వాయిస్ విన్నారు కదా స్వయంగా నేను కేటీఆర్కి ఏం చెప్తున్నట్టే ఈ వీడియో మేము గ్రూప్లలో వేస్తే బహుశా కేటీఆర్ కూడా పోతుంది చూసుకొని దీని మీద మీ నాయనతో మాట్లాడి కేసీఆర్ గారితో మాట్లాడి మరి దీనికి రిప్లై ఇవ్వాలి మీరు దీనికి ఓకే దీనికి రిప్లై ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వస్తే తెలంగాణ ప్రజలారా ఈ వీడియో కూడా మీరు అందరు కూడా గమనించండి అది మన గ్రూప్లలో కూడా ఈ వీడియో వేసేసాయి గాంధీమన్ గ్రూప్లలో కూడా వేసేసాయి ఈ వీడియో ఇది చరిత్ర ఇది నిజం ఇది ఇంత పెద్ద నిజాన్ని అబద్ధంగా మర్చి ఏం చేసిండు ఆయన ఏం చేసిండు అంటే ఏం కాబట్టి ఇదొకటి ఇంకొక ఇంకో మాకు ఫోటో దొరికింది నాకు ఇప్పుడు మేము మమ్మల్ని అంటున్నాం కదా ఏమని మమ్మల్ని ఏమంటున్నావు మేము మా సోనియా గాంధీ రాహుల్ గాంధీకి మేము గులాబీలేమే మేమేమి ఇంకా పోతలేము మేము మాకేమి అట్లా ఏం లేదు మించిదేమి ముందే ఇంకోటి ఏమి ఉండదు మాకు క్లియర్ మేము ఓపెన్ గానే ఉన్నాము లేదు ఆమె సోనియా గాంధీ గారు కూర్చున్నారు హరీష్ రావు నిలబడ్డాడు ఓకే ఇట్లా ఇట్లా ఏజ్ చూపెట్టవా సార్ అన్నా ఓకే ఇక చూడండి బాబు ఇది చూడండి ఏమ్మా ఓకేనా ఇది దీనికి కేటీఆర్ జవాబు చెప్పాలి కేటీఆర్ గారు దీని మీద జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ తరఫున దీని మీద మీకు జవాబు అడుగుతున్నాం ఇక్కడ ఎవరున్నారు చూడండి సోనియా గాంధీ గారు ఇక్కడ ఉంటారు ఢిల్లీలో ఉంటారు కదా కేసీఆర్ గారు వారి సతీమణి గారు కేటీఆర్ కొడుకు అన్న కొడుకు సంతు అండ్ హరీష్ రావు వాళ్ళ మిస్సెస్ కొడుకులు కూతుళ్ళు మనమలు మనమరాలు ఎంటైర్ ఫ్యామిలీ ఉంది కదా అక్కడ మరి సోనియా గాంధీ ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారి ఇంటికి పోయినంటే మీరు కూడా గులామీలే కదా ఇదొకటి చెప్తున్నాం ఇంకొక ఫోటో ఉంది చాలా ఇంట్రెస్టింగ్ ఫోటో నేను అది ఇప్పుడు చూపిస్తాను మీకు అది కొన్ని ప్రశ్నలకు మీకు జవాబు చెప్పిన తర్వాత మీకు చూపిస్తాను బాబు ఇది వచ్చిందామా ఇది రైట్ ఓకే
చూడది ఆయన నిలబడి ఉన్నాడు, సోనియా గాంధీ కూర్చొని ఉన్న ఫోటో ఉంది. అది తొందరగా కావాలి నాకు, అది ఒక్కటి. మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే చెప్తాను నేను మీకు. ఏంది ఎయిర్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మారుస్తాని కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు ఎట్లా మారుస్తావు? నీకు పవర్ వెళ్ళి రాదు కదా, పవర్ రాదని నేను అంటున్నా, రాదు. కేసీఆర్ గారికి పవర్ రాదు. నీకు పొలిటికల్ పవర్ రాదు. తెలంగాణ ప్రజలు ఇవ్వరు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వనివ్వరు. పొలిటికల్ పవర్ అనేది కళలో కూడా మీరు ఊహించుకోలేరు. మీకు ఊహించుకునే అవకాశం కూడా రాకుండా మేము ప్రజల మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది, షబ్బాష్ అని అనిపించుకుంటుంది. ఇదిగా ఇంకేదైనా క్వశ్చన్? రాష్ట్ర విభజన, ఎస్ ప్రతాప్, ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కేసీఆర్ సోనియా గాంధీ దగ్గర పోయి వాళ్ళ ఇంట్లో నిలబడ్డ రోజు మీరు ఎందుకు పోయినా దానికి జవాబు చెప్తారా? అంటే మీరు కూడా ఆమె మన్నలు పొందడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు? చేయలేదా? ఆ రోజు మీరు చెప్పాల్సి అనిపించుకోవడానికి కేసీఆర్ కుటుంబము సోనియా గాంధీ దగ్గర ప్రయత్నాలు చేయలేదా? చేశారు కదా వాళ్ళు కూడా. ఎవరది? అల్లం నారాయణ మేధావా? అరే ఏం మాట్లాడతారండి ఆయన? అల్లం నారాయణ మేధావి అంటే ఇక ఆయన ఒక బంట్రోత్ అయిపోయాడు ఆయన కేసీఆర్కి. అల్లం నారాయణ గారు ఎందుకు మీరు మాట జారుతారు, నోరు జారుతారు? ఎందుకు మా లాంటి వాళ్ళు తోడు మీరు ఎక్కిపించుకుంటారు? మీకు అవసరమా ఈ వయసులో ప్రశాంతంగా హరే రామ హరే కృష్ణ అనుకుంటా కూసోక? ఏమి అంతది మీకు ఇదంతా? ఇంత వెరీ కామెడీ జోక్ అల్లం నారాయణ మేధావి అంటే. ఎప్పుడైనా 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత జర్నలిస్టుల ప్లాట్ల విషయంలో గాని, జర్నలిస్టుల కుటుంబాల విషయంలో గాని, జర్నలిస్టులు తెలంగాణ కష్టాలు పడుతున్న జర్నలిస్టుల విషయంలోనే గొంతు విప్పని అల్లం నారాయణ మేధావి అని జర్నలిస్టులు ఇంకా అడుగుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యంగా ఏమైనా ఉంటుందా అని అంటున్నారు. ఒక జోకర్ అల్లం నారాయణ వదిలేశాడు, ఒక బంట్రోతు వదిలేశాడు అతను. ఇంకో ప్రశ్న ఎవరన్నా? ఏం కేసీఆర్ అయ్యే జాగిరా సెక్రటరియట్ ముందు పెట్టొద్దానికే? కేటీఆర్ అయ్యే జాగిరా? ఆనాడు దేశ ప్రధాని, దేశ ప్రజల కోసం బలిదానమైన నాయకుడు. ఇప్పటికి చూడండి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మనం చూస్తుంటాము. రాష్ట్ర విభజన తర్వాత ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఇందిరాగాంధీ స్టేడియంలో అమరావతి బహిరంగ సభ, ఇది ఇందిరాగాంధీ స్టేడియంలో చంద్రబాబు నాయుడు మీటింగు,
చరిత్ర అది. ఇందిరాగాంధీ చరిత్ర, మహాత్మా గాంధీ చరిత్ర, రాహుల్ గాంధీ గారి చరిత్ర, ఆ కుటుంబం చరిత్ర అది అంతే. అది తర్వాత ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు సీఎం ఏమి ఆగా లేలే కరెక్ట్. వాళ్ళు పిల్లలు భావి పౌరులు. ఈ జ్ఞానంలో కేటీఆర్కి లేదా? ఇది కూడా అంటే అందుకేమంటే కేటీఆర్ గారు పవర్ పాలిటిక్స్ పోయినాక ఆయన కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిల్లలు, రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు మనం మా ఇంట్లో మన చిన్న పిల్లలకి ఏం చెప్తారా? మీ తాత అట్లుండరా, ముత్తాత ఇట్లుండరా? ఎందుకు చెప్తాం ఇవన్నీ? వాళ్ళ అలవాట్లు, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ చరిత్ర వేసుకొని ఈ పిల్లలు కూడా భవిష్యత్తులో అట్లా కావాలి అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చిన మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు. మీరు మంచిగా చదువుకోండి, వాళ్ళకి చెప్పాలి కదా. మనం చెప్పామా? ఇప్పుడు నువ్వు మీ నాయన కేటీఆర్ వాళ్ళ అయ్యే కోసం చెప్పాడు. ఇప్పుడు గొప్పలు నరకడు. నీ అయ్యే చారణ చేస్తే బారణ నడుపుతావు నువ్వు. ఏమో వాళ్ళు బలిదానా లేరు, వాళ్ళ గురించి చెప్పకపోవడం ఏంటి? వాళ్ళ బొమ్మలు పెట్టడానికి నువ్వు వద్దనే నువ్వేమని? తెలంగాణ గడ్డ మీద రాజీవ్ గాంధీ వద్దానికి నువ్వేమని? పుట్టొద్దు విగ్రహాన్ని తీయడానికి నువ్వేమని? ఏం తెలంగాణ ప్రజలు తెలంగాణ జాకెట్ మొత్తం రాసిచ్చారు ఏమన్నా నీకు? ఏం అడుగుతున్నావు? అవును అన్నాడు. ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? నువ్వు మా విగ్రహాన్ని అవుతారో ఆయన మా జగన్ చూసుకుంటాడు అన్నాడు. ఏంది చూసుకుంటాడు అంటే నా గురించి తెలుసు కదా. ఇప్పుడు మీకు తెలుసు కదా. ఒకటి చెప్పాలా? రాష్ట్ర విభజన సమయంలో, తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ పేరు మీద ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారిని ఎవరైనా ఈ తెలంగాణ, ఎందుకంటే ఆయన అదేదో మనం శివుని తెలంగాణ మూవ్మెంట్ ఎట్లుందంటే శివుడు శివుని లింగం మీద ఆ తేలున్నా పామున్నా ఎవడు కొట్టకూడదు, ఎందుకంటే దేవుడు కొట్టగల దేవుని కొట్టినట్టు కొంత కానీ అట్లా ఉంటుండే కదా. అరే మన తేలు కూడా అప్పపోతే దేవునికి కొట్టినట్టు అవుతుందని ఏం మనం తేలు కొట్టకూడదు. కానీ అట్లనే తెలంగాణ మూవ్మెంట్ లో కూడా రాష్ట్ర విభజన మూవ్మెంట్ లో కేసీఆర్ ఏమనుకుర్రి. ఆ టైంలో నేను ఛాలెంజ్ చేసిన ఏమని, ఈ హైవే మీద నువ్వు ఎక్కడ వచ్చి నేను అడ్డుకుంటాను ఛాలెంజ్ చేసిన. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేసీఆర్ బయటికి రాలే. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు జగన్ రెడ్డి ఏదో తెలుసు, అందుకే అట్లా కొట్టిడిగా నువ్వు రా మా జగన్ చూసుకుంటాడు. మంచి తెలంగాణ ఉద్యమం టైంలోనే మీ అయ్యను ఇచ్చినాడు, ఇక నువ్వు ఒక లెక్కనా అని ఆయన అర్థం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిందా అని దాని అర్థం. ఇంక అదొద్ది వెళ్ళకపోద్ది అది అది మీరు చెప్పొద్దు. ప్రశ్నలే క్వశ్చన్స్ ఏంటి? సలహాలు లేకుండా నాకు నేను ఏమంటున్నంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విగ్రహం ఎక్కడ పెట్టాలి, తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి తెలంగాణ తల్లి సెకండ్ లోపల పెడుతున్నాడు.
తెలంగాణ తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి సెక్రటరియట్ లోపల పెడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహం. ఓకే. చెప్పింది కదా, కేసీఆర్ విగ్రహం పెడితే సరే అది పోనీ కాదు, ఇంకా ఇంకా వేరే మీరు అడిగితే బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ వాళ్ళు వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. విమర్శలకు ఘాటుగా విమర్శలు మేము చేస్తాము ఇంకా చేస్తాము. కుస్తీలకు వస్తే కుస్తీలకు సై. నువ్వు కత్తి వేస్తావా, మాత కత్తి రెడీ ఉంది. నువ్వు తలవారుదా, మాత తలవారు రెడీ ఉంది. నువ్వు తొడలు కొడితే ఒక తొడ కొడితే మేము 10 తొడలు కొడతాం. ఇక్కడ మేము కుస్తీలకు కానీ తలవార్లకు దేనికెంతో ఏము రాజకీయ యుద్ధం నువ్వు ఏ రకంగా చేయాలనుకున్నా కేటీఆర్ దానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, రేవంత్ రెడ్డి వరకు, మా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలిచినా ఓడిపోయినాము, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. దేనికి వెనకడు వేయము. తెలంగాణ ప్రజలను మీరు హింస నరకం చూపించిన 10 ఏళ్ల కాలం మీకు అధికారం ఇస్తే ఆ నరక విముక్తి చెందడానికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అందుకే నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డాష్ మీద ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారి మీద ఎవరైనా చెయ్యి వేస్తే చెప్పుతోడు కొడతానని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాజీవ్ గాంధీ మీద చెయ్యి వేస్తే చెప్పుతోడు కొడతా అని కేటీఆర్ అన్నో దానికి ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము ఫుల్ సపోర్ట్, ఆ మాటకు సపోర్ట్ ఇస్తున్నాము. కానీ ఒక మాట నాకు డయాస్ మీద చెప్దాం అనుకున్నా, ఏంటో చెప్పేస్తే అయిపోతుంది. ఇప్పుడున్న ఈ రాజకీయాలకు ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ కి ఈ బీజేపీ వాళ్ళకు ఈ క్రైమ్ లీడర్స్, ఈ లూజ్ లీడర్స్ 2 రకాలుగా ఉన్నారు. క్రైమ్ లీడర్స్, లూజ్ లీడర్స్. క్రైమ్ అంటే ఈడీ, ఐటీ, ఏడి, బీడీ ఇవి. లూజ్ అంటే బీఆర్ఎస్. వీళ్ళిద్దరికి ఇప్పుడు సూట్ ఎవడా అవుతాడా, వీళ్ళకి మొగడు ఎవడయ్యా అంటే రేవంత్ రెడ్డి కరెక్ట్. ఇప్పుడైతే నాకు ఈరోజు డాష్ మీద అనిపించింది. ఆ రేవంత్ రెడ్డి స్పీచ్ ఇచ్చినంతసేపు అంటే నాకు కూడా స్టైల్ వచ్చు, కానీ ఇప్పుడు నాకు కొంత ఒక్కోసారి నాకు కొంత పోనీలు అంట. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే వీళ్ళకి దగడు వింటాడు మొగడు ఎవడరా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు. నాకు డాన్స్ మీద అనిపించింది. అది నాకు మైక్ ఇస్తాడేమో, హనుమంతాన్ని ఇస్తే ఇది కూడా ఇది చెప్తామని అనుకున్నా. ఇక సీఎం అయిపోయినాక ఇక్కడ ఛాయిస్ ఉండదు కదా. ఎందుకు అనిపించిందంటే అంత పెద్ద గొప్ప మహానుభావుడు రాజీవ్ గాంధీ గారి గురించి లూజ్ గా మాట్లాడుతున్న లూజ్ నాయకులని వాళ్ళకి తగ్గట్టు తిట్టుళ్ళు, కొట్టుళ్ళు, నరుకుళ్ళు అంటే బెటర్. ఇప్పుడు వాళ్ళకి సూటు వాళ్ళకి మొగడు, మెండాడు, దగడు అంటే రేవంత్ రెడ్డి. ఎవరికి? బీఆర్ఎస్ కి, కేసీఆర్ కి, కేటీఆర్ కి, హరీష్ రావుకి. కాకపోతే నిజం दगड़ बोल तो परेशान थे किसान. अरे अपन का वर्जिनल తెలంగాణ का లాంగ్వేజ్ అని అనుకోవచ్చు,
అది మాతృభాష అనుకోవచ్చు, మన యాస, మనటే వాస్తవమే కదా. ఇప్పుడు అంత పెద్ద గొప్ప చరిత్ర గల కుటుంబంలో, బలిదానం కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద ఎందుకయ్యా లూజ్గా మాట్లాడతావు కేటీఆర్ గారు? ఇంకా ఇష్యూస్ ఏమైనా లేవా? వేరే ఇష్యూస్ తీసుకో. ఇష్యూస్ లేవా? మనం లేనట్టున్నాయి, అదే ప్రాబ్లం. అది సమస్యలు లేనట్టున్నాయి, అందరూ బాగున్నట్టుగా ఉన్నది కాబట్టి ఏం మాట్లాడిన అర్థం కాక దీని జోలికి వచ్చింది. ఈరోజు ప్రజా సమస్యలు లేక ఏడు జోలికి వస్తున్నారు. వాళ్ళకేం అర్థమవుతలేదు, కన్ఫ్యూజ్ ఉన్నారు వాళ్ళంతా. మరి మీ అయ్యా సన్యాసులు గిన్యాసులు అంటే అదేమి లాంగ్వేజ్ ఏమన్నా ఇదా? భాష నేర్పిందే మీ అయ్యా. మీ అయ్యా మాట్లాడుతుండేమో సొంపు, మేము మాట్లాడుతుండేమో మీకు. మరి మీ అయ్యా మాట్లాడిందంతా సొంపేనా మీకు కేటీఆర్ గారు? మేము మాట్లాడితే మీకు ఏమైతుంది? మరి టూ మచ్ మీది కూడా. నోరు మీరు ఎట్లా మాట్లాడింది? మీ అయ్యా మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వు అనొద్దా ఇవన్నీ? ఇదేందా ట్విట్టర్ల పంచాయతీ ఇదంతా? ఇది నేర్చుకున్న ట్విట్టర్ ఒకటి పని, ఇదొకటి. నేను ఏమంటున్నంటే చెయ్యను. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద ఏమన్నా మా దృష్టికి రాని ఏమన్నా మిస్ అయితే మా దృష్టికి తీసుకురా, దాని మీద పోరాటాలు చేయి, మా దృష్టికి తీసుకురా. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ప్రజల్లో ఉంటున్నారు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీకు. సమస్యల మీద సమస్యలు లేవు, సమస్యల మీద పోరాడలేకపోతున్నాము తెలంగాణలో. ఏం మాట్లాడుతోయగా అరే మా కోపం వస్తుంది కదా. రాజీవ్ గాంధీ గారు అంటే ఆయన స్టాచ్యూ పెడతామంటే నువ్వు మా నోటికి వచ్చి మాట్లాడితే మరి మా నోరు ఎందుకు ఊకుంటుంది? మేము కూడా ఊకోము, మా నోరు ఊకోదు. నీకు వచ్చేసి క్లోజ్ చేయాలా ప్రెస్ మీట్? ఓకే, థ్యాంక్ యూ.